ఏమండు అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము నిమ్మకాయ మిరియం తయారు చేసుకోబోతున్నామండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు నోటికి చేదుగా ఉండి ఏదో ఒకటి తినాలనిపిస్తే చూసారా పుల్ల పుల్లగా. అవునవును. ఆ టైంలో ఈ నిమ్మకాయ మిరియం చేసుకుంటే అసలు భలే కమ్మగుంటదండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఓ పక్కన అన్నం వండుకుంటున్నాం, నిమ్మకాయల కోసం అంటే ఓ 10 నిమ్మకాయలు తెచ్చుకున్నాం సరదాగా. కాదండి, అసలు ఫస్ట్ టైం విన్నానండి నా నిమ్మకాయ మిరియం అంట. మియం మియం అన్నట్టు మిరియం మిరియం భలే ఉందండి. పేరైతే రైట్గా ఉంది. మరి అది నిమ్మకాయ ఎలా ఉంటుందో మనం తిన్నాకే చెప్పగలం. కొన్ని ప్రాంతాల్లో నిమ్మకాయ మిరియం అంటారు, కొన్ని ప్రాంతాల్లో దీన్ని నిమ్మకాయ కారం అంటారండి. చాలా టేస్ట్ ఉంటదండి. ఎప్పుడైనా కూరగాయలు అవి లేనప్పుడు టక్కని చేసుకోవడానికి అవుతుందండి ఇది. జరాలు అయ్యి వచ్చినప్పుడు చూడండి మనం నోరు సబ్బడిపోయినట్టు ఉంటది. అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ అనగానే నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయండి. భలే పుల్ల పుల్లగా బాగుంటది. కానీ అన్నంలో అలా కలుపుకుని మళ్ళీ తింటే నా సంబరం భలే ఉంటదండి. నిమ్మకాయల్ని బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకోవాలండి. పొడిగుట్టతోటి గిన్నె కూడా తడి లేకుండా తుడిచేసుకున్నాం. ఇప్పుడు ఈ నిమ్మకాయ పేర్లన్నీ కూడా రసం పిండేసుకోవాలండి దాంట్లోకి. మొత్తం 10 నిమ్మకాయలు రసం తీసేసుకున్నాం అండి. గింజలు లేకుండా ఏరేసుకుందాం. మొత్తం టీ వడకట్టి చికెన్ తెచ్చుకున్నాను, గింజలన్నీ తీసేస్తాను ఇప్పుడు. అండి గింజల్లో కూడా రసం ఉంటుంది కదా, గట్టిగా నొక్కేసుకుంటే రసం అంతా దిగిపోద్దండి. ఇప్పుడు ఈ నిమ్మరసంలోనే ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి. పచ్చళ్ళలో ఓట ఉంటుంది కదండి, అంత చిక్కగా వచ్చి అంత కారం వేసేసుకోవచ్చు. వేసి ఒకసారి కలుపుదాం. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అండి. మన ఊట చూసారా, కరెక్ట్గా సమానంగా ఉందండి. ఇలా ఇలా ఉంటే సరిపోద్ది పచ్చళ్ళలో ఊట. ఇప్పుడు దీంట్లోనే ఒక చెంచా ఆవపిండి అండి, ఒక చెంచా ధనియాల పొడి, ఈ రెండు కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం మూకుడు పెట్టుకుంటున్నాను. ఓ 2-3 చెంచాలు నూనె పోసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర ఒక చెంచా, పచ్చెనపప్పు ఒక చెంచా, దంచిన ఎల్లుల్లిపాయ గుడ్లండి ఒక 10, ఒక 5-6 ఎండుమిర్చి తుంపుకొని ఇలా పెట్టుకున్నాను, ఇది కూడా వేస్తున్నాను. కరివేపాకులు, ఒక్కసారి వేపేసుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కారంలో కలిపేసుకోవాలి దీన్ని. తాలింపు వేగిపోయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసేసుకొని దింపేసుకుందాం. తాలింపు అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అండి. నిమ్మకాయ మిరియం రెడీ అయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటమే తర్వాయి. కాదు, వేడి వేడి అన్నంలో నిమ్మకాయ మిరియం. ఇక ఆగు, నెయ్యి వేస్తున్నా. నెయ్యి మా బాగా నుంచి నిమ్మకాయ 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 అని మొదలెట్టిన కానీ అంటే నోట్లో నాకు అలా నీళ్ళు ఊరిపోయి ఇలా పక్కల నుంచి వచ్చేయని అండిపోయి ఇందాక. ఇవ్వండి, నెయ్యి వేసుకుని తింటే నా సామిరంగా ఉంటదండి. నిమ్మకాయ పులుపు, అబ్బబ్బ పులుపు, తిననే తినను, తీసి నేల కొడతా అంటారు కదండి. అదేం లేదు, శుభ్రం పట్టచ్చు. ఇప్పుడు అసలు చూస్తుంటేనే ఎల్లుల్లిపాయ గుడ్డు. ఆహా, అబ్బబ్బబ్బా, కమ్మగా ఉందండి. ఎలా ఉంది కాదు, చితక్కొట్టేసింది. అబ్బా అయ్యి బాబోయ్ భలే ఉందా.
ఎక్సలెంట్ టేస్ట్. ఆహా, పుల్లగా భలే ఉందండి. పులుపు కారం సమ్మేళనం. ఆహా, అసలు పప్పు భలే ఉంది అందులో. భలే కనిపెడతారండి వంటలో రుచులు. ఆహా, ఇది కదా రుచి అంటే. అబ్బబ్బా, చాలా ఎక్సలెంట్ టేస్ట్ అండి. కంగారులో పక్కన దవడ కూర తీసుకున్నాను బాబు నిన్న. బాగుందా? కమ్మగా ఉంది. చాలా బాగుంది. అబ్బా, సూపర్ అంటే సూపర్ ఇంకంతే. ముద్దలా కలిపి మిరపకాయ పెట్టి అబ్బా, జన్మ ధన్యమైపోయిందండి. నిజంగానే మిరియం మెరాకిలే చేసిందండి. ఇంత అద్భుతంగా వస్తుంది అనుకోలేదు అసలు నేను. ఏంటంటే నిమ్మకాయ పచ్చడి తెలుసు మనకి, అది ఏదో బద్ద వేస్తారు, అది అంత పుల్లగా ఒకలా ఉంటుంది. ఇది కారం అది వేసాడు కదండి, ఆ జ్యూస్ నిమ్మకాయ జ్యూస్కి తగ్గట్టు కారం వేసాడు కదా, మళ్ళీ తాలింపోటు వేసాడు, ఎల్లుల్లిపాయ రబ్బలు మొత్తం రెబ్బలు అన్నీ వేసాడు కదండి. నెంబర్ 1 రుచి వచ్చేసింది. దాని పైగా మళ్ళీ నెయ్యి. ఇంకా అసలు ఇలాంటి కాంబినేషన్ వదిలిపెట్టగలమండి. చాలా బాగుందండి బాబా. ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఏంటంటే ఈ నిమ్మకాయ పులుపు మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, చూసుకొని కాలుతాను. చాలా టేస్టీగా ఉందండి. అసలు సూపర్ అన్నమాట. చాలా తొందరగా చేసేసుకునే వంట అన్నమాట ఇది. 5 నిమిషాల్లో కూరగాయలు అవి లేనప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కూరగాయలు లేనప్పుడు కాదు, కూరగాయలు ఇది చేసుకోవడానికి ప్రత్యేకించి తెచ్చుకోరు మీరు ఏమీ. పొద్దున్న మీరు ఏం చేసుకుందాలని చెప్పేసి నిమ్మకాయలు తెచ్చుకుంటారు, కూరగాయలు మానేస్తారు. అంత బాగుందండి. మా ఈ నిమ్మకాయ మీరు వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కొంచెం హైప్ చేయండి. పాయింట్స్ డబ్బులు ఏం ఖర్చు అవ్వ, మీకు నొక్కితే ఒక 4-5 పాయింట్లు వస్తాయి మాకు. లైక్ కొట్టగానే హైప్ అనే బటన్ ఒకటి వస్తుందండి లుడుక్కుని, దాన్ని ఒకసారి మళ్ళీ ఇలా కొట్టేసారనుకో మాకేదో కొన్ని పాయింట్లు యాడ్ అవుతాయండి. దానివల్ల వీడియోలు కొత్త పైకి వెళ్తాయా, అప్పుడు మీ మీద కొత్త ఇంకా రకరకాల వంటలు వండుతాం, మిమ్మల్ని అందరినీ రప్పిస్తాం కండి ఒకరినొకరైనా. సూపర్, ఇలా వస్తామండి.